వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మరో మంచి వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సొరకాయతో ఫ్రై చేశాను, చాలా రుచిగా ఉంది. అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫ్రై కోసం 1/2 కిలో వరకు సొరకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి కూర తీసుకోవాలి. ముందుగా సొరకాయ ముక్కలు ఉడికించుకోవాలి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. 1 టీ గ్లాసుడు మరికొన్ని నీరు పోస్తే చాలండి. ఈ ముక్కల్లో ఎలాగో నీరు ఉంటుంది కాబట్టి ఈ మాత్రం నీళ్లు సరిపోతాయి. కుక్కర్లో వేస్తే బాగా మెత్తగా మారిపోతాయని డౌట్ ఉంటే మామూలుగానైనా ఉడికించుకోవచ్చు. చూడండి, ముక్కలు ఎలా ఉడకాలి. నీరు వాడి చేసి ఉడికించిన ముక్కలు మాత్రమే తీసుకోవాలి. వీటికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి 10 సెకండ్లు ఫ్రై చేయాలి. మంట మీడియంలో ఉండాలి. ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. ముక్కలకు తాలింపు పట్టించాక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మంట సిమ్లోకి మార్చి నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఐదు నిమిషాలు అయిందండి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసి బాగా కలపాలి. ఈ రెసిపీకి కారం వాడరండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం సరిపోతుంది. చివరగా కొత్తిమీర కూడా కలిపి 2 నిమిషాలు మగ్గించుకొని సర్వ్ చేసుకోవచ్చు. సొరకాయ ఫ్రై చాలా రుచిగా ఉందండి. పచ్చి కొబ్బరితో ఈ వేపుడు టేస్ట్ మరింత పెరిగింది. పప్పు, సాంబార్, రసంలతో ఈ రెసిపీని వడ్డిస్తే చాలా బాగుంటుంది. నేనైతే సొరకాయతో పప్పు, సొరకాయతో పచ్చడి, సొరకాయ ఫ్రై ఈ 3 వెరైటీస్ చేశానండి లంచ్లోకి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.